వాడి జెండా మోసాడు వాడికి లేదు. ఏ రోజు పదవి ఆశించలేదు, ఏ రోజు అధికారం ఆశించలేదు, ఏ రోజు డబ్బు ఆశించలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటనే జెండా రెపరెపలాటం ఆశించాడు. ఇవాళకి కూడా జగన్ జెండా రెపరెపలాటం వస్తే జై జగన్ పోలీస్ స్టేషన్ వెళ్ళో లేకపోతే ఆఖరికి ఉద్యోగాలు పోగొట్టుకుని, గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోగొట్టుకుని, లేదా ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ ఉద్యోగాలు నిలబెట్టుకుని వాడు మా పార్టీకి వ్యతిరేకం వాడు జగన్ నుంచి వాడిని పీకేయమని చెప్పి మీ ఓన్ గారికి చెప్పిన ఉద్యోగాలు పీకిచ్చిన ఏది పీకిచ్చినా రెక్కలు నమ్ముకున్న వాళ్ళు బాబు భోజనానికి మాకు అదే సినిమాలు చెప్పాడు కదా. ఏం చెప్పారు? ఈ కాలం నాదే, ఈ కాలం నాదే, నీకు ఏ కాలం అట్లాగే వైఎస్ఆర్టీ జగన్ జెండా మోసం పెట్టు ఒక్కరు కూడా అంతే దమ్ముగా అరే మీ పని కాకపోతే ఇంకొకరికి పని చేసుకుంటారా? నా దగ్గర రక్తం ఉంది, కండలుంది, పని చేసుకుంటా కానీ జగన్ జెండా మాత్రం వదలరా అని చెప్పి దొంగనటువంటి ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవునా కదా? నిజానే కదా మీకు అబద్ధాలు చెప్తున్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉందా? ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, నోట్లో లానికి లేని వాళ్ళు. వాళ్ళిద్దరు ధైర్యం ఏంటి? జగన్ వీళ్ళిద్దరు ధైర్యం ఏంటి? జగన్ ఈ జగన్మోహన్ రెడ్డి జెండా మోసే మనుషులే వాళ్ళ ధైర్యం. రెడ్డి మాత్రమే గుర్తుపెట్టుకోండి. జగన్ తరఫున నువ్వెలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే పనిచేయడానికి వచ్చామని చెప్తే నేనేమి పోటుకోవాలని కాదు. ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు, ఇవాళ జనానికి మోసపు మాటలు చెప్పరు, లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంల మిషన్లు మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేసి చేశారో నాకు తెలియదు. కానీ ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చేమో కానీ జనం బలం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉండలేదు. చాటి చెప్తున్నారు ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జనాన్ని మాలి చేయడం కోసం, జనాన్ని లోపరుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోరు రంగు పంచి కట్టలేదు, ఎవరో రంగి కూడా కట్టలేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు, నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది, మతం ఉంది అని చెప్పని ఇవాళ డ్రామా మాటలైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, నికాసుగా, దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక మాట మీద నిలబడ్డాడు. పదవి ఉంటే పోతే మనిషిగా బతకాలి కదా మనం. అధికారం ఉంటేనే పోతే. చంద్రబాబు నాయుడు గారికి అధికారం శాశ్వతంగా ఉందా?